గణేష్ ఫెస్టివల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, ఇంట్రెస్టింగ్ ఫెస్టివల్. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎదురు చూసే ఒక ఇంపార్టెంట్ గాడ్. అయితే చాలామందికి ఏంటంటే మిస్కాన్సెప్షన్స్ ఎక్కువ ఉన్నాయి గణేష్ గురించి. మనం చూస్తే చూడండి, గణేష్ దేవుడు, శివుడు దేవుడు. గణేష్ అర్థం కాలేదా శివుడికి కొడుకని? తల ఎలా ఖండించాడు? ఇంకొక విషయం ఏంటి అంటే, గణేష్ తండ్రిని ఎందుకు అబ్స్ట్రక్షన్ చేశాడు? ఈ రెండు ఒక హాస్యాస్పదమైన విషయాలు. మూడో విషయం చూడండి, పార్వతి స్నానం చేస్తుంటే అంత మట్టి వచ్చిందా? చాలామందికి ఇలాంటి చిన్న చిన్న విషయాలు డౌట్లు వస్తాయి. మనకి రిలీజియన్లో ఏంటి అంటే బాడీ ఆఫ్ రిలీజియన్, మైండ్ ఆఫ్ రిలీజియన్, సైన్స్ ఆఫ్ రిలీజియన్, సోల్ ఆఫ్ రిలీజియన్. ఇప్పుడు జనరల్గా రిచువల్స్, హిందూ రిచువల్స్లో ఎక్కువ విషయాలు ఏంటి అంటే రిచువల్స్గా తయారయ్యి వీటి అర్థాలు తెలియలేదు. పోనీ లాస్ట్ డే నిమజ్జనం చేసే రోజు ఏంటి, మనం ప్రేయర్ చేసుకొని ఆఖరికి గణేష్ నిమజ్జనని ఆ నదిలో ఇమ్మర్స్ చేసేయటం ఏంటి? అసలు ఏంటి అసలు ఇదంతా కూడా ప్రతి వాళ్ళకి ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటారు. ఎలకేంటి చూడండి, ఫోర్త్ విషయం, చిన్న ఎలుక, అంత ఫన్నీ క్యారెక్టర్, మోయటం ఏంటి? లడ్డు ఏంటి? గణేష్ చేతిలో ఉన్న ఆ లడ్డు అంత ఇంపార్టెంట్ ఏంటి? ఇలా ఎన్నో విషయాలు, సైంటిఫిక్ బేసిస్ ఏంటి అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. శివుడు అంటే ఏంటి అంటే అసలు చైతన్యం, కాన్షియస్నెస్ అని. పార్వతి అంటే ఏంటి అంటే ఎనర్జీ అని. అంటే మనలో ఉన్న శివుడు అంటే కాన్షియస్నెస్, శక్తి అంటే ఎనర్జీ, ఈ పార్వతి అంటే ఎనర్జీ. చైతన్యము, ఎనర్జీ, కాన్షియస్నెస్, ఎనర్జీ రెండు దగ్గరికి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? మన నుంచి ఉత్పన్నమయ్యేది విజ్డమ్ అండ్ పవర్. అంటే కాన్షియస్నెస్ ప్లస్ ఎనర్జీ గివ్స్ విజ్డమ్ అండ్ పవర్. ఈ విజ్డమ్ని గణేష్ అన్నారు, పవర్ని సుబ్రహ్మణ్య అన్నారు. వీళ్ళందరూ వ్యక్తులు కాదు, మనలో జరిగే యునీక్ ఫంక్షన్స్ అన్నమాట. కొన్ని విషయాలు దాగి ఉన్నాయి ఇవి. శివుడు శక్తి ఏంటంటే, శివ అంటే అట్టర్ చైతన్యం, శవం అంటే ఏంటంటే అట్టర్ అన్కాన్షియస్నెస్, సంపూర్ణ అచేతన స్థితి శవం. ఈ గణేష్కి అంత పొట్టేంటి? ఆ పొట్టకి ఒక స్నేక్, ఒక పాము బంధన ఏంటి? మనకి ఇవన్నీ డౌట్లు రావాలి. మనం అంతా ఈరోజు చదువుకుంటున్నాం, ఈ అర్థాలు ఇవేనా, లేకపోతే ఈ 5000 ఏళ్ళలో అన్ని మార్పులు జరిగిపోయాయా అని అందరికీ డౌట్ రావాలి. ఏంటి అంటే ఇది కాన్షియస్నెస్, ఎనర్జీ రెండు దగ్గర అవ్వాలి అంటే
మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఆపుతుందన్నమాట. దేవుళ్ళో ఐక్యం కాకుండా, జీవేశ్వర ఐక్యం కాకుండా ఆపేది ఒక నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీయే ముందు ఉన్న గణేష్ మాట. ఆ గణేష్ ఏంటి అంటే, అందుకనే ఆ గణేష్ తల నరికేది, శివుడు తల నరికేయటం అంటే ఏంటి? నిర్మూలించటం కంప్లీట్గా ఆ నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీగా మార్చేదానికి ఒక ఎలిఫెంట్ హెడ్ని తీసుకొస్తున్నాడు, ఏనుగు తల. ఈ ఏనుగే ఎందుకు? ఏనుగులో ఏంటి అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి పనిచేస్తాయి. తొండం అనేది కర్మేంద్రియం, నోస్ కాబట్టి జ్ఞానేంద్రియం. ఏనుగులో చూడండి, చిన్న కళ్ళు, పెద్ద చెవి, అంటే ప్యూరిటీ, ఇన్నోసెన్స్ అనేది చిహ్నం అన్నమాట. మేల్ ఈజ్ అంటే పురుషతత్వం కళ్ళు, చెవితత్వం స్త్రీతత్వం. మనలో ఏంటి అంటే స్త్రీతత్వం పురుషతత్వం అందరికీ కలిసి ఉంటాయి. దాన్నే ఈడా పింగళ నాడులు అంటారు. ఈ ఈడా పింగళ నాడులు ఫంక్షన్ అవుతూ ఉంటాయి అన్నమాట ప్రతి వాటిలో. ఈ చైతన్యం శక్తి, ఈ రెండు అంటే శివ అండ్ శక్తి కలయికలో ఫస్ట్ అబ్స్ట్రక్షన్ ఏంటి అంటే మూలాధార చక్రం. ఆ మూలాధార చక్ర ప్రిసైడింగ్ డైటీ ఈజ్ గణేష్. లంబోదరాయ నమః అంటారు చూడండి. ఏంటంటే మూలాధారకి బీజమంత్రం లం. మనకేంటంటే బీజమంత్రాలు అని ఉంటాయి. లం, వం, రం, యం, హం, ఓం, శ్రీం, హ్రైం, హ్రోం. ఈ బీజమంత్రాల్లో లం అనే బీజమంత్రం అంటే లం అనేది బోధిస్తున్నాడు అని, లంబోదరాయ నమః అని, గం గణాధిపతియే నమః. ఇవన్నీ ఏంటి అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి దీంట్లో. గణేష్ అంటే గణ ఈష్ అని. కొన్ని కణాలు కలిస్తే ఒక గణం వస్తుంది. అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే ఒక మాలిక్యూల్, యాటమ్ గ్రూప్ కలిస్తే మాలిక్యూల్ కలిస్తే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కలిస్తే టిష్యూను కలిస్తే అది మజిల్, కొన్ని మజిల్స్ కలిస్తే సిస్టమ్స్, కొన్ని సిస్టమ్స్ కలిస్తే ఒక ఇండివిజువల్. ఇప్పుడు ఇన్ని అర్థాలు దాగి ఉంటాయన్నమాట. గణేష్ ఏంటి అంటే మనలోనే అది కంప్లీట్గా అది అనుభవం చేయాల్సింది మనలోనే, బయట కాదు. బయట ఏమీ లేదు. అందుకే మీరు నిమజ్జనం చేసేది గణేష్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ గాడ్ కాదు. అది ఫిజికల్ గాడ్ అనేది కాదు. మనలో ఈ కుండలిని వికాసంలో మూలాధార చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపురి చక్ర, అనాహత చక్ర, విశుద్ధి చక్ర, ఆజ్ఞా చక్ర, సహస్రార చక్ర, ఈ 7 చక్రాలు మనలో ఉంటాయి. అవి ఈ కుండలిని అనేది దానికి ఏంటంటే ఆ ఎనర్జీ తాలూకా రేజ్ ఎలా ఉంటుందంటే ఒక స్నేక్ లాగా. అందుకనే పొట్ట చుట్టూ ఒక స్నేక్ని బంధించి ఉంటుంది. ఇది ఏంటి అంటే ఆ స్నేక్ అనే అర్థం ఏంటి, ఇక్కడ పాము అనేది అర్థం ఏంటి అంటే మన కుండలిని జాగరణ గురించి చెప్పబడుతుంది ఇక్కడ. ఇప్పుడు పార్వతీదేవి స్నానం అంటే ఏంటంటే మనలో ఉన్న చెడుని తీసేసి పక్కన పెడితే కానీ మనలోకి శివుడు రాలేడు అని. ఇది కథలుగా మారిపోయి ఆ బొమ్మలు తీసి పక్కన పెట్టింది. అప్పుడు ఈ గణేష్ శివుడిని ఆపాడు. ఎలా ఆపాడు? ఎందుకు ఆపాడు? మనలో నెగిటివ్ ఎనర్జీ ఆ డివైన్ శక్తుల్ని రానివ్వదు. కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీని ఎప్పుడు పక్కకు తోసేస్తూ ఉండాలి, తీసేయాలి. అందుకనే ఎలిఫెంట్లో ఉన్నది ఆ ఏనుగులో చూడండి, ఆ చెవి ఆఖరికి కళ్ళ వరకు వస్తుంది. అంటే సీయింగ్ అండ్ లిజనింగ్కి కంపాటబిలిటీ, హార్మోనీ ఉండాలి అనేది దీని అర్థం.
ఇంకా అన్నిటికన్నా ఇంకొక ఫన్నీ పార్ట్ ఏంటి అంటే ఆ రోజు చంద్రుడిని చూడొద్దు. అసలు చాలామందికి ఈ విషయాలు తెలియవు. ఇవి వేల కొలది ఏంటంటే చంద్ర అంటే ఏంటంటే మైండ్ మాట. ఇది చంద్రుడు, ఇంద్రుడు, ఇందుమతి అంటే మనలో ఉన్న మనస్సు అని మాట. మనలో ఉన్న మనస్సు ఎప్పుడు కూడా నిత్య అనిత్య వస్తు వివేకం మనస్సుకి తెలుస్తుంది. కానీ ఆ మనస్సు ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ సర్వెంట్. అది సర్వెంట్గా నువ్వు వాడటం తెలిస్తే ఇట్ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్. యూ విల్ బికమ్ ఏ గుడ్ మాస్టర్. కాబట్టి ఈ మాస్టర్గా మనం మారాలి అంటే ఫస్ట్ ఆ మైండ్ వైపు వెళ్ళొద్దు అని చెప్పడానికి చంద్రుడు అనేది ఇది సిమిలీ మెటఫర్. పూర్వం రోజుల్లో ఎలా అంటే ప్రతిదీ దానికి ఒక రిచువల్కి మెటఫర్గా ఋషులు వాళ్ళు నిజమైన జ్ఞానులు. తర్వాత వాళ్ళు ఏంటి అంటే తెలియక ఇదంతా కూడా బైహార్ట్ చేసేసి అసలు విషయాల్ని మరుగున పడేశారు, నిజమైన విషయాల్ని మరుగున పడేశారు. ఇప్పుడేంటి, ఆ వినాయకుడిని తీసుకెళ్ళి ఇమ్మర్షన్ అనేసి ఆ నీళ్ళన్నీ, ఆ పెయింట్ వాటర్లు, టాక్సిక్ వేస్ట్లు అవన్నీ చేస్తున్నారు. అసలు అర్థాలు పోయాయి. ఎలకను కూడా పూజించేయడం మొదలుపెట్టారు. అసలు ఎలక అంటే ఏంటంటే, ఎలక వాహనం అంటే ఏంటి అంటే మైండ్ అని. అంటే ఎలుక ఏ విధంగా అయితే అన్ని బట్టలు కొట్టేస్తుంది, అది అనాలిసిస్ చేస్తుంది. మైండ్ అనాలిసిస్ ఎప్పుడు కూడా అనాలిసిస్లోనే ఉంటుంది, విజ్డమ్ వైపు వెళ్ళదు. ఇంటలెక్ట్ ఎప్పుడు కూడా విజ్డమ్ వైపు వెళ్ళాలి అంటే ఆ పూర్తిగా మైండ్ని అసెండ్ అవ్వాలి, అప్పుడే విజ్డమ్ వస్తుంది. ఇదే గాడ్ ఆఫ్ విజ్డమ్ అంటారు. సో గణేష్ ఈజ్ ద గాడ్ ఆఫ్ విజ్డమ్. ఈ గాడ్ ఆఫ్ విజ్డమ్ ఏంటి అంటే ఆ సింబాలిక్గా ఏంటి అంటే ఎలుక అంటే ఏంటి అంటే ఏ విధంగా అన్నిటినీ కొట్టేసి చింపేసి పడేస్తుందో అదేవిధంగా మన తాలూకా మైండ్ కూడా ఆ మైండ్ని మైండ్ మీద కూర్చున్నాడు అన్నమాట గణేష్. అంటే విజ్డమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇంటలెక్ట్, ఈ మైండ్ ఈజ్ రాంగ్. అంటే మన మనస్సే ఆ చంద్రుడు అంటే ఏంటంటే మన మనస్సు అని మాట. ఇక్కడ అసలు విషయాలు ఎక్కడికి వెళ్ళిపోయాయి చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయాయి. బుద్ధి, సిద్ధి, వైఫ్ అంటే ఏంటి, ఆ బుద్ధి అంటే ఏంటంటే వైఫ్ అంటే వాళ్ళు ఫిజికల్ వైఫ్ అని కాదు, ఫిజికల్ పర్సన్ అని కాదు. ఇది ఏంటి అంటే మనకి సిద్ధించటానికి బుద్ధి అనేది ఇదంతా. వైఫ్ అంటే ఏంటంటే దే అకంపెనీయింగ్ థింగ్స్ మాట. సో ఇవి చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఇవి తెలియక చాలామంది రాంగ్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అసలు విషయాలు ఇప్పుడు చూడండి, వినాయకుడి చేతులు 4 చేతులు ఏముంటాయి? 4 చేతులు. ఒక చేతిలో అభయం అంటే నేనున్నాను, భయపడొద్దు అనేది ఇక్కడ విషయం. ఇక్కడ ఎవ్రీథింగ్ అంటే నీలో నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలా. నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి పనిచేస్తే నీ చైతన్యానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా ఉంటావు. యు ఆర్ నెవర్ డిఫీటెడ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఏది కూడా అబ్స్ట్రక్షన్ అనేది ఇక ఏమి ఉండదు. అబ్స్ట్రక్షన్ విల్ నాట్ బి దేర్. సో ఆ ధైర్యం అనేది నీకు వస్తుందన్నమాట, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. అసర్షన్ అనేది జరుగుతూ ఉందన్నమాట. రెండో చేతిలో మీరు గమనిస్తే లడ్డు. ఈ లడ్డు అంటే ఏదో లడ్డూలు తినేయటం కాదు. ఇక్కడ లడ్డు అంటే మోదకం అంటే ఏంటి అంటే హ్యాపీనెస్. ప్రతి క్షణంలో కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అనేది చెప్పటానికి ఏ క్షణంకి ఆ క్షణం నువ్వు ఆనందంగా ఉండాలి. అది లేకుండా ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక వర్షిప్ అని ఏదేదో చేసేసి ఆఖరికి నిమజ్జనాన్ని పడేసి దాన్ని తొక్కి అసలు అర్థాలు పోతున్నాయి. ఇంకో మూడో చేతిలో ఏముంటుంది చూడండి, పాశం. పాశం అంటే తాడు. అంటే ఏ మొమెంట్లో ఉంటే ఆ మొమెంట్లో నువ్వు సంపూర్ణంగా ఉండిపోవాలి అని చెప్పడానికి జరిగింది ఇది. అంటే హియర్ అండ్ నౌ టోటల్గా ఆ మొమెంట్లోనే కంప్లీట్గా ఉండిపోవాలి. గివ్ ద మోస్ట్ టు ద మొమెంట్, టేక్ ద మోస్ట్ ఫ్రమ్ ది మొమెంట్. అలా ఉండాలన్నమాట. అంటే హ్యాపీగా ఉండాలి, భయపడకూడదు.
ఏ మొమెంట్లో జీవిస్తున్నావో ఆ మొమెంట్లోనే హియర్ అండ్ నౌలో ఉండాలి, ఈ క్షణంలో ఉండాలి, ఈ ప్రజెంట్లోనే ఉండాలి. పాస్ట్ ఫ్యూచర్కి వెళ్ళిపోకూడదు. పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేది టైం సెన్స్ ఏదైతే, ఈ ప్రజెంట్లో టైం ఉండదు. యు ఆర్ టైమ్లెస్, స్పేస్లెస్. ప్రజెంట్ స్పేస్లో ఉండాలి, ప్రజెంట్ టైంలో ఉండాలి, హియర్ అండ్ నౌ. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని జీవిస్తావు, గడిపేయవు. నాలుగో చేతిలో ఏముంటుంది? ఒక అంకుశం. అంకుశం అంటే ఏంటంటే ఆ ఏనుగుని ముందుకి వెళ్ళిపోయేటట్టు చేసేది మాట. ఈ క్షణం అయిపోయిన తర్వాత మళ్ళీ గతం క్షణాన్ని గుర్తుపెట్టుకొని ఆ ఆలోచనలు ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి, తలంపులు వస్తుంటాయి. అవి లేకుండా నెక్స్ట్ క్షణానికి కదలాలి. ఇది ఫిలాసఫీ అన్నమాట. ఈ తాలూకా ఫిలాసఫీని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఐడల్ వర్షిప్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. కొన్ని మంచి విషయాలు ఉండొచ్చు. మీరు లడ్డూలు తింటే ఆ సీజన్లో బాగుండొచ్చు, ఆకులు అలములు అవన్నీ ఉండొచ్చు. దానికి లిమిటెడ్ మీనింగ్ అది. యాక్చువల్గా చెప్పడానికి ఏంటి అంటే ఒక బ్రాడ్ వైడ్ ఆస్పెక్ట్. ఋషులు మునులు మనలో ఆ సిద్ధులు వాళ్ళందరూ ఏంటి అంటే ఆ సీక్రెట్స్ నుంచి వచ్చింది మాట ఇది. ఏంటి శివుడు ఖండించడంలో ఏంటంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేస్తే కానీ ఎనర్జీ వెళ్ళి ఈ శక్తి వెళ్ళి శివుడిలో ఐక్యం కాలేదు. శక్తి వెళ్ళి శివుడిలో జీవేశ్వర ఐక్యం. మన జీవుడు ఎప్పుడు కింద వైపు వెళ్ళిపోతుంది, మన ప్రాణం కిందకి వైపు వస్తుందన్నమాట. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి అప్వర్డ్ జర్నీ చేయాల. ఈ అప్వర్డ్ అంటే ఈ అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో కలపాల. దేవుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు దేవుడు, ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయా. అంటే ఏంటంటే ఈశ్వరుడు అన్ని దగ్గరలో ఉండినా హృద్దేశార్జున తిష్టతి. నువ్వు ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నావో అక్కడే ఈశ్వరుడు తాలూకా మూల స్థానం. భ్రామయాన్ సర్వభూతాన్ని, ప్రతి వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఎతుకుతూ ఉంటారు. ఆ టెంపుల్లో ఈ టెంపుల్లో ఆ నదుల్లో ఆ కాశీలో ఇదిలో అదిలో ఎక్కడా లేదు. ఎక్కడుంది? నువ్వు ధ్యానం చేసి నీ సమాధి స్థితిలో నువ్వు ఎప్పుడైతే ఈ విధంగా నీలో ఉన్న శక్తి ఈ జీవుణ్ణి తీసుకెళ్ళి ఈశ్వరుడితో ఐక్యం చేస్తావో, ఈ శక్తి వెళ్ళి ఆ శివుడితో ఐక్యం చేస్తావో అది జీవేశ్వర ఐక్యం జరుగుతుంది. అప్పుడు కుండలిని వికాసం జరుగుతుంది. ఈ స్నేక్ అనేది కుండలినితో సంబంధం. సుబ్రహ్మణ్య పవర్ ఏం చేసింది? 7 లోకాలు చూడాలి అంటే మొత్తం 7 లోకాలు తిరిగేశాడు ఆయన. జ్ఞానం మనలో సెల్ఫ్ రియలైజేషన్కి ఉండే ఆ విజ్డమ్ ఏం చేసింది చూడండి. ఆ విజ్డమ్ ఏంటి? ఆ విజ్డమ్ తాలూకా ఇంపార్టెంట్ ఏంటంటే తన చుట్టూ తాను తిరిగాడు, ఈశ్వరుడు చుట్టూ తిరిగాడు. ఈశ్వరుడు చుట్టూ తిరిగాడంటే అక్కడ కూడా కాదు, నువ్వు వెళ్ళి అభిషేకం, నువ్వు ఈశ్వరుడికి నీ అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంతో కలిపి, ప్రాణాన్ని తీసుకెళ్ళి అపానంలో కలిపి ఇలా ఐక్యం చేయాలి. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణ అపానం తదాపరే ప్రాణ అపాన గతిరుద్వ ప్రాణాయామ పారాయణ. ఇది పారాయణం చేయమని భగవద్గీతలో చెప్పారు. కానీ అందరూ పారాయణం చేస్తుంది ఏంటి? ఐ కంఠస్థ ఈ కంఠస్థ విగ్రహాలు చేసుకొని, కృష్ణుడి విగ్రహం చేసుకొని. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే గణేష్ ఫిలాసఫీ వెరీ వెరీ అట్టర్లీ యూజ్ఫుల్ మాట. మూలాధార చక్ర, ద గాడ్ ఫర్ ది మూలాధార. లంబోదరాయ నమః, గం గణాధిపతియే నమః. ఇది ఏంటంటే ఇవి చాలా సీక్రెట్స్ ఉన్నాయి మాట. ఇది ఈ సీక్రెట్స్ నుంచి మనం ఏ విధంగా మనం సమాధి ఈ ధ్యానం చేస్తామో ఆ ధ్యానం ఒక్కటే నిన్ను లోపలికి తీసుకెళ్ళగలదు. నువ్వు ఎన్ని వర్షిప్లు చెయ్యి, ప్రతి ఇయర్ చేస్తున్నారు మీరు. ప్రతి ఇయర్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు ధ్యానం చేసి చూడండి. గణేష్ ఉపాసన. ఉపాసన అంటే ఈ ఉప అంటే హయ్యర్. ఆ ఉపాసన అనేది లేకుండా
మీరు కలిసేదానికే లేదు. మీరు ఎన్నిసార్లు ఏం ప్రార్థిస్తారు? ప్రార్థించటానికి మీరు చేతులు రెండు జోడించేటప్పుడు ఏం జరుగుతుందంటే మన ఈడా పింగళ నాడులు ఐక్యమై సుషుమ్నాయవేకన అవుతాయి. అది ఎప్పుడు? ఒక్క క్షణంలోనే. కంటిన్యూస్గా మీరు చెయ్యాలి అంటే ఆ ధ్యానంలోనే ఆ సుషుమ్నా నాడి ఎక్కడైతే ఉందో ఆ సుషుమ్నా నాడి ఏవేకనైతే కానీ అప్పుడే గణేష్ ఏదైతే ఆ పొట్టకి కంట్రోల్డ్ యాక్సెప్టెన్స్, ఈ కంట్రోల్డ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఇది ఏంటి అంటే ఆఖరికి మనకి ద్వైతం అద్వైతం. ఇప్పుడు చూడండి, ఒక కూర అంటే ఒక టస్క్ పెద్దది, ఒక టస్క్ చిన్నది. ఇది ఏంటి అంటే రెండు లేవు మనకి. ద్వైతంలా కనిపిస్తుంది కానీ అద్వైతం వైపు వెళ్ళాలి. ఈ రెండు అద్వైతంలోకి వెళ్ళకపోతే ఈ సంసారం ఇదంతా సఫరింగ్ అండ్ మిజరీలోకి వెళ్ళిపోతుంది. ఈ సఫరింగ్ అండ్ మిజరీ మనకి ఈ ద్వైత ప్రపంచం అంతా కూడా సఫరింగ్ అండ్ మిజరీ. ఈ అద్వైతం, ఈ సెల్ఫ్ రియలైజ్ చేసుకునే దానికే ఈ గణేష్ ఉపాసన. ఆత్మ నేను ఎవరు? ఈ ఆత్మ ఎప్పుడూ గమనిస్తున్నవాడు. ఇప్పుడు నేను అనే ఈ మైత్రేయ ఒకడైతే ఈ మైత్రేయ నేను ఉన్నాను అనే ఒక గమన ఒకటైతే ఏదైతే ఉందో అప్పుడు ఆ వాడు ఎప్పుడైతే ఉన్నాడో నీకు ఏ పాపము అంటదు, నీకు ఏది అంటదు. ఇది దీని తాలూకా తాత్పర్యం. మీరు ఇది చేసుకోవాలి అంటే అన్నీ చేసుకోండి. ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఫన్. బాగుంటుంది. బాల్ గంగాధర్ తిలక్ ఫ్రీడమ్ టైంలో ఈ గణేష్ నిమజ్జన అనేది పెట్టడం జరిగింది. అది మంచిది, బాగుంది. సరదాగా డాన్సులు వేసుకుంటారు. ప్రతి అసోసియేషన్లో, ప్రతి అపార్ట్మెంట్లో అందరూ కలుస్తారు. సోషలైజింగ్ వండర్ఫుల్, మంచిది. నేను దానికి వ్యతిరేకి కాదు. అన్నీ హాయిగా అందరూ కలిసే ఒక సోషలైజింగ్ ఫంక్షను, ఒక రిలీజియస్ ఫంక్షను బాగుంది. కానీ అసలు అర్థాలు తెలుసుకొని మీరు అసలు అర్థాలతో మీరు ఎప్పుడైతే చేస్తారో అవి కూడా చేసుకోండి. ఇది వీటి వైపు రండి. అంతేగాని మూఢనమ్మకాల వైపు వెళ్ళిపోవద్దు. ఎలకను పూజించేసి ఆ గణేష్ అంటే దానికి రంగురంగులు వేసేసి తర్వాత దాన్ని ఏదో గణేష్ ఆపాడు, శివుడు ఆపటం ఏంటి, దేవుడు ఆపటం ఏంటి, ఈ విధంగా మనం ఎప్పుడైతే చేస్తామో చాలా చాలా బెనిఫిషియల్. ఈ విధంగా మనం ఎప్పుడైతే ఉంటుందో మనకి అన్ని విధాల మార్పులు జరుగుతాయి. ఇదే గణేష్ ఉపాసన తాలూకా అసలు అర్థాలు. I wish you a very happy Ganesh festival. I wish you all the best. God bless you.